ఖర్చులకి 20,000 ఇచ్చారు మా వారు. ఇంటి ఖర్చులన్నీ పోంగా ఒక 500 అయినా సరే మిగిల్చి ఉగాది పండగకి మంచి శారీ కొనుక్కోవాలి. ఈ 20,000లో అన్ని ఖర్చులు పోంగా ఒక 500 అయినా సరే ఎలాగైనా సరే మిగులుస్తాను. మంచి శారీ ఉగాది పండగకి మంచి శారీ కొంటాను. ఎవరెవరికి ఎంత కట్టాలో చూద్దాం. ముందుగా పాల బిల్లు, ఇవి పాల అతనికి, ఇవి కిరాణా సరుకులు, కొట్లో సరుకులకి అన్నమాట. నెలకు సరిపడా సరుకులకి. ఇవి మొన్న పక్కింటి ఆమె దగ్గర నా దగ్గర లేకపోతే తీసుకున్నాను. ఇవి ఆమెకి. ఇవి ఇంటి అద్దె కట్టడానికి ఇవి అన్నమాట. ఇవి ఈ నెల స్కూల్ ఫీజు కట్టాలి పిల్లలకి, ఇవన్నమాట. ఇంకేంది అబ్బా, 1000 రూపాయలు మిగిలినాయి. అన్ని ఖర్చులు పోగా 1000 రూపాయలు మిగిలినాయి. వావ్, సిల్క్ చీర కొనుక్కుందాం ఉగాదికి అనుకున్నా. పట్టు చీర కొనుక్కోవచ్చు 1000 రూపాయలు పెట్టి. 1000 రూపాయలు మిగిలినరా దేవుడా దేవుడా దేవుడా. 1000 రూపాయలు లేసి ఎవరి ముఖం చూసింటాను ఈరోజు. ఇంకెవరి ముఖం? నా ముఖం నేనే చూసుకున్నా. సూపర్ ఫేస్ అని ఇది, లక్కీ ఫేస్. 1000 రూపాయలు, 500 చాలు మిగిలితే అనుకున్నాను. 1000 రూపాయలు మిగిలినాయి. ఇవి అర్జెంటుగా ఇంట్లో పని చేసుకొని బజార్ వెళ్ళి తొందరగా చీర కొనుక్కొచ్చుకోవాలి. లేదంటే మళ్ళీ డబ్బులు ఎలాగే ఉంచాననుకో, మా వారు వచ్చి ఏంటి 1000 మిగిలినాయా ఇటు ఇవ్వని తీసుకుంటాడు. అందుకే ఆయన వచ్చేసరికి నేను ముందు శారీ తెచ్చుకోవాలి. ఉగాది పండగకి మంచి శారీ కట్టుకొని మా ఇంటి చుట్టూ వాళ్ళందరికీ చూపించాలి. 1000 రూపాయలు పెట్టి నేను శారీ తెచ్చుకున్న పండగకని ఘనంగా చెప్పుకుంటాను అన్నమాట. ముందు ఇంట్లో పని చేసుకొని తొందరగా బజార్ వెళ్ళాలి. అవును, ఈ నెల కరెంటు బిల్లు 1500 వచ్చింది. అంటే 1000 రూపాయలే నా దగ్గర ఉంది. కరెంటు బిల్లు వచ్చింది 1500, ఇంకా 500 నేను ఎక్కడ తెచ్చేది? మళ్ళీ ఏ పక్కింటామనో 500 బదులు అడగాలంటావా? అయ్యో దేవుడా, 1000 రూపాయలు మిగిలినాయని ఎంతో సంతోషించా. ఉగాది పండగకి మంచి పట్టు చీర కట్టుకొని నలుగురికి, ఇంటి పక్కల అమ్మలక్కలందరికీ చూపించి నా చీర బాగుందా అని చూపించి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఇంకా 500 నేను ఎక్కడ పక్కన అడగాలి? చిచ్చి, ఈరోజు లేచి ఎవరి మొహం చూశాను? ఇంకెవరి మొహం? నా మొహం నేనే కదా. నీ మొహం.